షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. యాక్సిడెంట్ ఎలా అయింది? తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఆన్ ద స్పాట్ ఐ వాజ్ బ్లాంక్, అంటే లెగ్ ఇవన్నీ స్మాష్ స్పాట్లో. సో మీకు ఏమైనా లెగ్ పెయిన్ ఉంటుందా ఇప్పటికీ కూడా? ఉంటుంది. సో ఎక్కడి నుంచి లెగ్ రిమూవ్ చేశారు? సో బేసికలీ నీ జాయింట్ హోల్ ప్రెషర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే. సో లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఒక ఎడ్జ్ నుంచి లిఫ్ట్ అన్నట్టు ఉంటుంది. నడవడము, పరిగెత్తడం ఇవన్నీ చేయడం వాజ్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను రీసెంట్ గా వీడియో చూసే దాంట్లో మరి లెగ్ కి వెయిట్ పడదంటారా? ఎంత ప్రెషర్ వేసినా కూడా తట్టుకునే శక్తి అవుతుంది. దిస్ వాజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్? ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్టర్. నేను హాస్పిటల్ ఉన్నప్పుడే రియలైజ్, అంటే ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నేను తక్కువ అవ్వద్దు, నా కొడుకు దగ్గర నేను తక్కువ అవ్వద్దు. అగ్ని పరీక్ష వరకు ఎలా రాగలిగారు? నాకంటే ఎక్కువ డ్రీమ్ యశ్వంత్ నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇది ఒక్కసారి ఇలా యశ్వంత్ అని చెప్పారు కదా, జస్ట్ ఒక్కసారి ప్లీజ్. నేను ఇంకో చిన్న విషయం చెప్పాలా, మేమిద్దరం మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాదు. 1 year బ్యాక్ ఒక ఫ్యాషన్ షోలో కలిసాము, ర్యాంప్ వాక్ చేస్తూ. ఐ మెట్ హిమ్. ఎన్నో కిలోమీటర్స్ కూడా మీరు ఎస్. ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు? ఫిజికలీ ఛాలెంజ్, ఫస్ట్ పర్సన్ టు డూ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 hours. ప్రాసెస్ స్క్రిప్ట్ అని అంటారు చాలా మంది, అన్నీ ముందుగానే చెప్తారు, అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి అదొక టాక్ బయట. సో మీ ఒపీనియన్ ఏంటి? నేను లిటరలీ అక్కడ ఫేస్ చేస్తాం కదా, ఇప్పుడు స్క్రిప్టెడ్ అయి ఉంటే ఎవరినైనా కూడా ఎవరైనా హై చేయొచ్చు, లో చేయొచ్చు. అక్కడ 15 days జర్నీ మీకు ఎలా అనిపించింది? సింపుల్గా చెప్పాలంటే, నువ్వు నీలా ఉన్నావు అనుకో, నో ప్రాబ్లం. నువ్వు ఫేక్ చేద్దామని ట్రై చేసినప్పుడే దెన్ రియాలిటీ కమ్స్. సో మొత్తానికైతే ఒక బిగ్ బాస్ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ అంటారు. ప్రపంచానికి చూపించబోతే మాకు. అండ్ ఈరోజు మార్నింగ్ శ్వేత గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు అసలు మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. సెలబ్రిటీస్కే కాదు, కామన్ మ్యాన్స్కి కూడా. ఎక్కువగా సెలబ్రిటీస్ ఎందుకు వెళ్ళాలనుకుంటారంటే మంచిగా ఫేమ్ అవుతాము, ఫేమస్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటారు. కామన్ మ్యాన్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు? మేబీ ఇండస్ట్రీ తెలియకపోయినా, కెమెరా ఫేసింగ్ తెలియకపోయినా మనం కూడా జనాల్లో వన్ ఆఫ్ ద ఒక సెలబ్రిటీగా ఒక గుర్తింపు పొందుతాము అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్గా వెళ్ళాలనుకుంటారు. కానీ రీసెంట్గా ఈ రియాలిటీ షోలో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్కి పోటాపోటీగా 2 houses బిగ్ బాస్ ఈ సీజన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. సో అలాంటిది ఈ సీజన్లో కామనర్స్కి అగ్ని పరీక్షకి 15 days వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్స్తో వాళ్ళు వెల్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా అగ్ని పరీక్ష వరకు వెళ్ళాలనుకుంటారు. దాని నుంచి రియాలిటీ షోలో సెలెక్ట్ అవ్వాలనుకుంటారు. అలాంటి అగ్ని పరీక్షకి అన్నీ ఉండి అంత బాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మో అని అనుకునే ఈ కాలంలో తను ఫిజిక్ని బిల్డ్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తూ అండ్ తన టాస్కుల్లో కానీ తనదైనటువంటి ఒక టార్గెట్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక టఫ్ పోటీని అనుకోవచ్చు, అలా ప్రజెంట్ చేశారంట ప్రసన్న గారు. సో చాలా చాలా మంచిగా నేమ్ వినబడుతుంది. మనం ఆల్రెడీ లైవ్లో కూడా చూడడం జరిగింది. సో అలాంటి ప్రసన్న కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న గారు. హాయ్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సూపర్ అండి. సో ఫైనల్గా అగ్ని పరీక్ష కదా, అమేజింగ్ అండి. అది అమేజింగ్ జర్నీ అంటారు. అమేజింగ్ జర్నీ అంటే ఇట్స్ ప్రాపర్ చెప్పాలంటే ఒక లెసన్ అనుకోవచ్చు. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అది షో. అది అంటే డైరెక్ట్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ వెళ్తే ఇంకా కొంచెం బెటర్. అంటే మన నెగటివ్స్ పాజిటివ్స్ బాగా తెలుస్తాయి దానిలో. మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఎక్కడ ఏంటనేది. దట్స్ అంటే బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అవి. ఇట్స్ బ్రెయిన్ స్టార్మింగ్. అంటే పబ్లిక్కి చూసినప్పుడు కూడా వాళ్ళకి అనిపించద్దు ఎలా అంటే, అరే వీళ్ళు అమెచ్యూర్ అనే ఫీలింగ్ రావద్దు వాళ్ళకి. ఓకే ఉంది, ఏదో ఒకటి చేయగలుగుతారు అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నా లాంటి వాళ్ళు వెళ్తే దీనికి బుర్రలేదని తేలిపోద్దేమో.
ఇప్పుడు నాకు అంటే- అర్థమైంది. పాత సినిమాస్లో చూసుకున్నా కూడా డైరెక్ట్ కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు బ్లాంక్ ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీస్ మనము కొంచెం అప్ అండ్ డౌన్ అనే ఫీలింగ్ ఉంటుంది ఎంతైనా కూడా. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో మనము ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది అని చాలా ఉంటాయి. సో అట్లాంటిది ఒకటేసారి మనకి కొంచెం ఒక నీట్ పాలిషింగ్ అవుతే ఓకే, ఎంత హద్దులో ఉండొచ్చు అనేది పాయింట్ అర్థమవుద్ది మనకి. సూపర్. సో అందుకని ఈ 15 days ట్రైనింగ్ అంటారా బిగ్ బాస్ వాళ్ళు? అలా అని కూడా చెప్పొచ్చు. ఓ, ఇప్పుడు మీరు చెప్పినంత వరకు మాకు అర్థం కాలేదు. Yeah. సూపర్. ప్రసన్న కుమార్ గారు, దానికన్నా బిఫోర్గా మీకు హ్యాట్స్ ఆఫ్. బికాస్ అంతమందికి అన్ని ఫిజికల్గా చాలా బాగుండి కూడా ఇంట్లోనే కూర్చొని 365 రోజులు ఇంట్లో చిల్ అవుదాం అనుకునే వాళ్ళే ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం నవేడేస్లో. అరే లేవరా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఏదైనా జాబ్ చేయరా, ఏదైనా అట్లీస్ట్ ఒక 10,000 వచ్చినా చాలరా బాబు, ఖాళీగా ఇంట్లో ఉండకరా అని పేరెంట్స్ అంటూ ఉంటారు. బయటకు వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటారు ఎదురింటోళ్ళు. అవి ఏవి వినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ మిమ్మల్ని ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలని అయితే మాత్రం, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, సో మాది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ. సో మొత్తం మా అంటే మదర్, ఫాదర్, మా బ్రదర్, నాకు సిస్టర్. సో షీఈ్ ఆల్సో మ్యారీడ్, తమ్ముడు కూడా మ్యారీడ్, అండ్ బాబాయ్. మేమంతా ఒక దగ్గర ఉంటాం బేసికలీ. సో ఏ డెసిషన్ తీసుకోవాలి నన్ను ఒక దగ్గర తీసుకుంటాం, నాన్న మా తాతయ్య అందరూ. సో ఇట్స్ లైక్ వెరీ జాయింట్ ఫ్యామిలీ లాగా మేము. సో నేను రీసెంట్గా బెంగళూరులో వర్క్ చేస్తుండే, ఐఐఎం బెంగళూరుకి. సో దేర్ ఐ వాజ్ వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్ అక్కడ. సో మీడియా డిపార్ట్మెంట్ ఏదైనా యూస్ టు హ్యాండిల్ దేర్. సో ఈ బిగ్ బాస్ రావడంతో జాబ్ వదిలేసి రావాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే లీవ్స్ ఇవ్వలేము అంతగానము అని చెప్పేసి, ఎందుకంటే యూనివర్సిటీ కదా, సో మనం వదిలేసి రావడం కష్టం. డాడ్ వచ్చేసి సెక్రటేరియట్లోనే సెక్షన్ అసిస్టెంట్. సో ఈజ్ లైక్ ఆ డిపార్ట్మెంట్లో హీఈస్ గుడ్ దేర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ. మమ్మీ హౌస్ వైఫ్. బాబాయ్ వచ్చేసి దూరదర్శన్లో చేస్తారు మీడియా డిపార్ట్మెంట్లో, తను కూడా ఓ ఇప్పటికీ కూడా టెక్నికల్ ఇంజనీర్ అక్కడ. ఓకే ఓకే మా నాన్నమ్మ రిటైర్డ్ నర్స్, తాతయ్య రైల్వే జేఈ రిటైర్డ్. ఓకే. సో ఇది బేసికలీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మ్యారీడ్ అని విన్నాను, ఎస్ 3 years బేబీ అని విన్నాను. సో ఎలా, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. so సో basically- ఎలా పరిచయం తను? బేసికలీ తను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే. సో ఆల్రెడీ మనకు ఒక రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్ బ్రేకప్ ఫేజ్లో ఉన్నా నేను. సో ఇంకా ఎందుకంటే మనం కూడా అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం ఎప్పుడన్నా. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ పరంగానే ఆలోచిస్తాను. నో అనడానికి ఒక రీజన్స్ చెప్పాలంటే నా దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి నాకు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయి ఆగమంటే ఆగుతాం, కానీ లేకపోతే ఇట్స్ బెటర్ వదిలేసుకోవడం. సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అవ్వడంతో తను ఇప్పుడు నా వైఫ్ ఎవరైతున్నారో, నా బెంగళూరులో ఉన్నప్పుడు, నేను బిఫోర్ బెంగళూరులో వర్క్ చేస్తుండే ముందు కూడా, తను నా రూమ్మేట్ ఉండే కోవిడ్ టైంలో. తన ఫ్రెండ్ తను. ఓ సో నేను బెంగళూరు వెకేట్ చేస్తున్నప్పుడు ఐ బాట్ మై లగేజ్. తన లగేజ్ కూడా నా దగ్గరే ఉండే. సో ఈ అమ్మాయి తనతో పాటు మా ఇంటికి వచ్చింది ఒకసారి. సో నాకు అసలు అలా పడేశారు? లేదు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. లిటరలీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మోనికా గారు వినండి వినండి, చూడండి ఏం చెప్తున్నారు. లేదు అంటే ఆ ఇంటెన్షన్ లేదు, మ్యారేజ్ చేసుకోవడం ఇంటెన్షన్ అస్సలే లేదు. బట్ సమ్వేర్ మోనికా లైక్ మీ. దాని తర్వాత మేము ఒకసారి కలిసాక మళ్ళీ దాంతో మళ్ళీ కలవలేదు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 month సంథింగ్ నా ఫ్రెండ్తో నేను వీడియో కాల్లో ఉన్నప్పుడు షీ వాజ్ దేర్. సో అప్పుడు మాకు డీప్ డిస్కషన్లో షీ డైరెక్ట్ చెప్పేసింది, నేను పెళ్లి చేసుకుంటా ఇదని చెప్పింది. నేను ఆలోచించిన, ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన మెంటాలిటీ కెపాసిటీ అన్నీ తెలుసు, ఆల్రెడీ ఫేస్ చేసి మళ్ళీ ఇమీడియట్ రిలేషన్షిప్ అంటే మనతో కాదు. సో నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట మాట్లాడింది. సో వీ వెంట్ ఫర్ లంచ్. హార్డ్లీ నేను ఆమెను కలిసి 10 minutes కూడా కాలేదు. నేను మీ డాడీ కాల్ చేసి చెప్పు, మీ డాడీ ఓకే అంటే పెళ్ళి చేసుకోదు ఇమీడియట్ అని చెప్పిన. తను వాళ్ళ డాడీ కాల్ చేసింది. కాల్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఓకే వాట్ జరిగిందో రేపు కలుద్దాంలే అది అన్నారు. 2 days తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు. 15 daysలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు ఈవినింగ్ నాకు పెళ్లి కొడుకు చేస్తారు, నెక్స్ట్ డే పెళ్ళి. ఓ మై గాడ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఛాన్సెస్ చాలా తీసుకున్నాం. అంటే యూ లవ్డ్ సమ్వన్, వర్కౌట్ అవ్వలేదు చాలాసార్లు. అండ్ సమ్వన్ ఇస్ గివింగ్ యూ సీరియస్లీ ఎలా అన్నప్పుడు ఈ ఎవరినో ఒకరు చేసుకోవాలి, ఇంకా మొత్తానికే సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయినప్పుడు అది ఎవరైతే ఏంటి చేసేసుకోవడం.
ఓ మై గాడ్. అంటే ఎవరు వచ్చిన లైఫ్ లో అలాగే చూసుకోవాలని ఉంటుంది మనకి. ఎంత హ్యాపీ కానీ ఇప్పుడు ఎంత మాట అన్నారు ప్రసన్న గారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మ్యారేజ్ హ్యాపీగా ఉన్నాను. యా సో ఇంత హ్యాపీగా ఉండి మీరు సరౌండర్ అయిపోవాలి అన్న వర్డ్ ఎలా యూజ్ చేస్తారు మీరు? అంతే కదా. ఇది ఇప్పుడు మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తారు? ఇప్పుడు అబ్బాయి అన్నాక ఆబ్వియస్లీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ అని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలా. దట్ ఈస్ రిలేషన్షిప్ నా దృష్టిలో. సో అన్నప్పుడు అంటే ఇది మరీ సీరియస్ తీసుకోవద్దు. ఏ అయితే తల కొట్టుకుంటున్నట్టు. అరే మాట్లాడే సో యూజువల్ మోనికాతో అలా ఉంటారు జనరల్గా. సో దిస్ క్యాజువల్లీ వీఆర్. సో అదే అంటది ఇప్పటికి కూడా, యూ డెంట్ లవ్ మీ, నేను లవ్ చేసి చేసుకుని అంటది ప్రతిసారి. ట్రూ. సో దట్స్ వాట్ ఐ సే, షీఈ్ అ ట్రూ లవ్. యాక్చువల్ నన్ను అట్లా యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం, దట్ వాజ్ అ వెరీ బిగ్ హ్యాపీ థింగ్. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో కూడా కంపల్సరీ ఇప్పుడు అర్థం చేసుకున్న అమ్మాయి రావాలంటే కూడా ఆలోచిస్తారు, అంత ఈజీగా ఒప్పుకోరు. వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, అంత బాగానే ఉంది కదా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, కోవిడ్లో జాబ్ పోతే మోనికా వాజ్ వర్కింగ్. సో మౌనిక గారు ప్రూవ్ చేశారండి. సో అట్లా లైక్ ఓకే, అంటే దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని అడగాలన్నా కూడా ప్రస్తుతానికి జాబ్ లేదు, ఏమని అడుగుతామో కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్నప్పుడు కూడా వెడ్డింగ్స్ లేవు అప్పుడు. సో ఇట్స్ లైక్ వెరీ డౌన్. సో ఆ మూమెంట్లో షీ కేమ్ ఇన్ టు లైఫ్ అండ్ అట్లా లీడ్ చేస్తూ ఇట్స్ బీన్ 3 years నౌ. 2021లో మ్యారేజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 4 years, 3 years కిడ్. వాడు ఇంటెలిజెంట్, వాడు షార్ప్, నర్సరీ వెళ్తున్నాడు ఇప్పుడు. నైస్ నీట్ గోయింగ్ ఫ్యామిలీ. అండ్ లక్కీలీ మోనికా దగ్గర పెద్ద విషయం ఏంటంటే షీ నెవర్ సేస్ నో టు ఎనీథింగ్. నేను ఏదైనా చేస్తున్నా కూడా చేయొద్దు అని చెప్పదు. అండ్ యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను తన గురించి. యూజువల్లీ మన రివర్ రాఫ్టింగ్ చేస్తారు కదా, రివర్ రాఫ్టింగ్లో నేను మన లదాఖ్లో రివర్ రాఫ్టింగ్ చేస్తుంటే నేను అది ఏమంటారు రాఫ్ట్ రివర్స్ అయిపోయింది. నాతో పాటు మా బ్రదర్ ఉన్నారు, ఇద్దరం వెళ్ళాము. సో రివర్స్ అయిపోయి పడిపోయాం ఇద్దరం. సో నా కన్సర్న్ ఏంటంటే నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను ఎట్లన్నా బయటికి వస్తా, తనకు కూడా వచ్చు. కానీ నా టెన్షన్ ఏమైపోయిందంటే ఐ వాజ్ అండర్ ద రాఫ్ట్. నాకు అసలు ఏం బ్లాంక్ అయిపోయింది. నా టెన్షన్ వాడిపైన ఎక్కువ ఉండే. అంటే అది ఎంత కొంచెం సేఫ్ అయినా కూడా సమ్వేర్ ఇట్స్ వెరీ రిస్కీ గేమ్ అది. సో నేను ఇదంతా అయిపోయి ఎక్స్పీరియన్స్ మోనికాకి వచ్చి షేర్ చేసుకున్నాక మోనికా వాజ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ కదా అన్నది. నాకు లిటరలీ ఒక సెకండ్కి అంటే ద వే ఐ వాంటెడ్ టు రియాక్ట్, ద వే షీ రియాక్టెడ్ గేమ్ మీ లైక్ అంటే ఒక పాజిటివిటీ ఇచ్చింది. నిజమే కదా, ఈ గేమ్ అట్లాంటిదే కదా అని చెప్పేసి నాకు అనిపించింది. నాకు ఐ ఫెల్ అంటే అనిపించింది నెక్స్ట్ టైం నుంచి అసలు టెన్షన్ పడొద్దు, మా మోనికాని కమ్ హోమ్ సేఫ్ అంతే, నువ్వు ఏడ పడ్డా ఏం చేసినా డజంట్ మ్యాటర్, కమ్ హోమ్ సేఫ్ అంతే. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత ప్రౌడ్గా వైఫ్ గురించి చెప్పుకున్నారు. ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి అని ఎందుకన్నారు? అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ రిలేషన్షిప్ ఈజ్ అ కమిట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి కమిట్మెంట్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సో ఒకసారి దూకుతున్నామని తెలిసినాక అది ఏదైతే ఉంది యూ హ్యావ్ టు గో అంతే, ఫిక్స్. అంటే వెన్ యూ గో ఇన్ యూ కాంట్ టర్న్ బ్యాక్ అగైన్. సో అమ్మాయిలు కూడా అలానే ఫీల్ అవుతారు. అంతే కదా. రిలేషన్షిప్ ఇప్పుడు ఎంతనా కానీ ఇప్పుడు ఇంకంతే, బాయ్స్ ఇలా అనుకునేటప్పుడు అమ్మాయిలు ఇలా అనుకోవాలి. తప్పదు, ఇంకా లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు. అంతే. నేను మా మౌనిక కూడా ఒకటే చెప్తా, కిడ్స్ కానీ వీళ్ళందరూ అంటే బాడీ అనుకుంటుంది ఎందుకంత నువ్వు చాలా లాంగ్ ఆలోచిస్తావు, దూరం ఆలోచిస్తావు అని అన్నాను. ఇప్పుడు మాకు గొడవ ఏదైనా అయినా కూడా ఐ టెల్ హర్ వన్ థింగ్, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఓన్లీ యూ అండ్ మీ. నీదర్ సన్ విల్ బి దేర్ నార్ యువర్ కిడ్స్ విల్ బి దేర్ విత్ యూ. అది కూడా వాళ్ళ దారి వాళ్ళదే, ఒక మ్యారేజ్ అయిపోయేదాకా అంతే, తర్వాత ఇట్స్ ఓన్లీ యూ అండ్ మీ అన్నట్టే ఉంటుంది మాది. ట్రూ. సో ఐ టెల్ చివరికి మనం ఎంత ఏం చేసినా కూడా మన మమ్మీ డాడీయే. అంతే. మమ్మీకి డాడీ, డాడీకి మమ్మీ, అంతే కదా. అంతే. ఎస్. సో ప్రసన్న గారు మీరేంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఐ డిడ్ లాయలాలో ఐ డిడ్ బిఎస్సి యానిమేషన్ డిజైన్, ఓకే, గ్రాడ్యుయేషన్. తర్వాత యాక్సిడెంట్ అయ్యాక సో ఇట్ వాజ్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అది. యాక్సిడెంట్ అయ్యాక ఐ వాజ్ ఇన్ టోటల్ డిప్రెషన్. అట్లా ఉన్నప్పుడు టైం కూడా చాలా వేస్ట్ అవుతూ వచ్చింది. బట్ లక్కీలీ మా ఫాదర్ ఏం చేశారంటే, మా ఫ్రెండ్స్ అప్పటికే మాస్టర్స్ స్టార్ట్ చేశారు. నేను మా డాడీతో ఒకసారి వెళ్ళేసి, డాడీ ఒకసారి కాలేజ్ చూసొద్దామని చెప్పాను అంతే. మా డాడీ కాలేజ్ ఫీజు కట్టేశాడు. నేను రెడీగా కూడా లేను చదవడానికి అప్పుడు, జస్ట్ చూసొద్దామని వెళ్ళి కాలేజ్ ఫీజు కడితే ఐ హ్యావ్ టు ఫినిష్ మై ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. సో ఆల్మోస్ట్ ఐ ఫస్ట్ గ్రేడ్ పాస్, నీట్.
అండ్ సూపర్. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఐ వాజ్ అంటే ఇవన్నీ వెన్ ఐ వాజ్ ఇది చేస్తూనే లాయలలో ఐ వాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఫోటోగ్రఫీ. మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ సెషన్స్ తీసుకుంటుండే నేను లాయలలో గెస్ట్ లెక్చరర్గా. ఓకే. యా ఫర్ ఫోటోగ్రఫీ మాస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. యాక్సిడెంట్ ఎలా అయింది? సో బేసికలీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు ఫ్లై టు న్యూజిలాండ్ మాస్టర్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నానే. సో లేటర్ ఆన్ ఒకసారి ఇట్లనే అంటే షాపింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో నెక్స్ట్ డే ఈవినింగ్ ఇట్లా ఫొటోస్ ఎడిట్ చేస్తూ కూర్చున్నాను ఇంట్లో. ఫ్రెండ్స్ వెళ్ళి బికాస్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ మాకు లేట్ నైట్స్ తిరగడం అలవాటు బాగా. సో డిన్నర్కనే బయలుదేరాం యాజ్ రెగ్యులర్ డే. సో దెన్ ఐ వెంట్ ఫర్ అ డిన్నర్. హార్డ్లీ ఇంటి నుంచి ఒక 2 kilometers వెళ్ళేసరికి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక అతను తాగేసి వచ్చి ఈ వాజ్ ఆన్ జీప్, నేను 2-wheeler. సో జీప్తో గుద్దితే యాక్సిడెంట్ అయింది నాకు. ఎక్కడ? బెంగళూరు? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే? ఇంటి దగ్గరే 2 kilometersలో. బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్. ఓకే. సో అంటే తను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఆన్ ద స్పాట్ ఐ వాజ్ బ్లాంక్, అంటే లెగ్ ఇవన్నీ స్మాష్ స్పాట్లో. సో హెవీ ఇంపాక్ట్ అసలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? 2013, 21 నా ఏజ్ అప్పుడు. సో ఐ మీన్ యాక్సిడెంట్ మూమెంట్ ఇట్ వాజ్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ అంటే నాకు ఎలా అయిందో ఇప్పటికీ తెలియదు. ఇది బ్లాంక్ కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది మొత్తం. సో నేను లేచేసరికి లెగ్ ఇట్లా కింద వేలాడుతూ ఉండే మొత్తం. మొత్తం ఈ పార్ట్ ఈ సైడ్ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్స్ కానీ మొత్తం డ్యామేజ్ ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ ఇక చూడగానే అనిపించేసింది మెస్ అయిపోయింది లైఫ్ అని చెప్పేసి అర్థమైపోయింది అప్పుడే. ఓ మై గాడ్, అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయరు అసలు. సో ఆ టైంలోనే డిప్రెస్డ్ అయ్యారు మీరు? డిప్రెస్డ్ కంటే కూడా అంటే ఏంటంటే ఒక ప్లాన్ లైఫ్ ఉంటుంది, అది ఒక్కసారి ఆ ప్లాన్ లైఫ్ కొలాప్స్ అయిపోతే ఏం చేయాలో తెలియదు మనకి. మా హాస్పిటల్లో టాంట్రమ్స్ వాజ్ లైక్ టూ మచ్. ఇంకా అది చాలా అంటే అంటే ఇప్పుడు డాక్టర్ వస్తుందని తెలుస్తూనే మన బీపీ హై రేజ్ అయిపోతుంది మనకి. అంటే అంత సివియర్ ఉండే నాకు. తర్వాత ఆ పర్సన్ ఏమైనా కలిసాడా? యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళేసి హీ బాట్ అ వెహికల్ నెంబర్. యాక్చువల్లీ అదేంటంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్, రికార్డ్స్లో ఉండదు అది. మా డాడీ డిపార్ట్మెంటే కాబట్టి డైలీ మార్నింగ్ అదే ఏరియాలో తిరుగుతుంటే వి ఫౌండ్ హిమ్. అప్పటికి ఈజ్ అండర్ గ్రౌండ్. తను అబ్బాయి లేకుండే, వాళ్ళ ఫాదర్ ఉంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడి క్లెయిమ్ చేసుకొని హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ వాళ్ళతోనే పెట్టించాం యాక్చువల్లీ. బట్ ఆఫ్టర్ 2 years ఐ సా దట్ పర్సన్ ఆన్ లైవ్. ఈ పర్సన్ యాక్సిడెంట్ అనేది కోర్ట్కి పిలిచినప్పుడు దెన్ ఐ థాట్ అయిపోయింది కదా, లైఫ్ స్మూతే ఉంది కదా ఇప్పుడు అని అనిపించింది. కానీ బట్ లేటర్ ఆన్ ఏజ్ పెరిగే కొద్దీ అది ఎంత పెద్ద ఇంపాక్ట్ చేస్తారో నాకు తెలియలేదు అసలు. అంటే ఆ మూమెంట్కి నడుస్తున్నాము ఫైన్, వీఆర్ స్టాండింగ్ అనే ఫీలింగ్ ఉండేది మనకి. బట్ లేటర్ నా చిన్న మిస్టేక్ వల్ల ఎవరో తాగేసి వచ్చి చేయడం వల్ల ఇట్ ఎఫెక్టెడ్ అ లాట్. ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఐ వాంటెడ్ టు బికమ్ ఎ సినిమాటోగ్రఫర్. అది ఇప్పుడు కాదు, చేద్దాం అనుకున్నా కూడా కష్టము. ఎందుకంటే హ్యాండ్లింగ్ బిగ్ కెమెరాస్ అనేది కూడా పరిగెత్తడం మనం చాలా ఉంటుంది. సో అట్లా చాలా చాలా మటుకు కాంప్రమైజ్ అయ్యి ఐ మీన్ టు సే ఇప్పుడు అందరు నాలాగా స్ట్రాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు మరి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా కోపవుతాం అనేది ఇంపార్టెంట్. సో కొన్ని మిస్ అవుతూ ఉంటారు లైఫ్లో కదా. యా. సో మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు జిమ్లో చాలా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. నేను రీసెంట్గా వీడియో చూసే దాంట్లో మరి లెగ్కి వెయిట్ పడదంటారా? పడుతుంది. సో ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. పర్వాలేదా మరి? స్టార్ట్ అంటే ఒక మనిషి ఆబ్వియస్లీ స్టార్టింగ్ పర్సన్ వేరు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇప్పుడు పర్సన్ వేరు. ఆల్మోస్ట్ అది రగ్గడ్ స్టోన్ అయిపోయి ఉంటుంది మొత్తము. సో ఇప్పుడు ఎంత ప్రెజర్ వేసినా కూడా తట్టుకునే శక్తి అవుతుంది. వెయిట్స్ అవన్నీ డజంట్ మ్యాటర్ ఇప్పుడు. సో యా వెరీ అంటే అట్లా అడాప్ట్ చేసుకోవాలి ఏదున్నా కూడా. ఇప్పుడు అది కాదు అని కాకుండా యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు దేనికో దానికి ఆల్టర్నేటివ్ కంపల్సరీ. ఇప్పుడు పుట్టడంతో నడక రాదు కాబట్టి ఆబ్వియస్లీ మనం కూడా దాని పరంగా వెళ్తేనే మన టెక్నిక్స్ అనేది తెలుస్తాయి మనకి ఎలా ఏంటి అనేది. ఓ లిమిట్ అనేది ఉంటుంది, ఏది చేయొచ్చో ఏది చేయకూడదు. సో అట్లాంటి ఫాలో అయిపోతే యూ కెన్ డూ వర్కౌట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఐ డూ. మీరు యాక్చువల్లీ రాను ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తుంటే ఐ డాన్స్డ్ ఆల్సో. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. లేదా టాస్క్లో కూడా మంచి పొట్టాపొట్టి ఇచ్చారని తెలిసింది. మీరు శ్వేత ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాకు. అండ్ బయట టాక్
ఇది యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్. అంటే బిగ్ బాస్లో ఉన్నంతసేపు కూడా ఇది యాక్చువల్లీ బయట టాక్ ఏమనుకుంటారంటే కొంతమంది ప్రసన్నకి సింపతితో పడిపోతాయి కదా, సింపతి చూపిస్తే ఎలా ఇదని చెప్పి అన్నారు. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఎపిసోడ్స్ చూసాక ఎవరు నన్ను సింపతితో గేమ్ ఆడరు. యా ఎట్లుంటుంది అంటే లిటరలీ ఒక మనుషులు ఫైట్ చేసి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మీకు. అంత భయంకరంగా ఉంటుంది అంత లిటరలీ. ఫైట్ చేశారు. అంటే లుక్స్ కూడా అట్లే ఉంటుంది. అంటే వెన్ యూ ఆన్ ద స్టేజ్ కదా, తిను ఫిజికలీ ఛాలెంజ్డ్, తిను కొంచెం లూజ్, ఏమీ లేదు. నీ నీ వాళ్ళకి మన క్యాలిబర్ తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ దే యూస్ టు పిక్ మీస్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ అనగానే ఫస్ట్ పర్సన్ అట్లుంటుండే. సూపర్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ప్రతి దాంట్లో ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్. సో అలాంటి మూమెంట్స్ లోనే కదా బా నేను స్ట్రాంగ్ రా బాబు, నేను ఏదైనా చేయగలను ఫీల్ దట్. అంటే అక్కడే ఎన్లైట్మెంట్ అనేది అవుతుంది మనకి ఎప్పుడన్నా సరే. అక్కడ అంతమంది ఉన్నా కూడా ఫస్ట్ నిన్నే లేపుతున్నారంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ అండ్ యు ఆర్ సంథింగ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, అంటే అపియరెన్స్ విల్ మేక్ అ మ్యాటర్ టు యూ. మనం చేస్తామా చేయమా సెకండరీ, కానీ వీడు మన దాంట్లో ఉంటే అడిగారు కూడా. శ్రీముఖి గారు పర్టికులర్గా అడిగారు, ఎందుకు ప్రసన్ననే కావాలి మీకు, వై నాట్, అక్కడ అంతమంది ఉన్నారు కదా, ప్రతిసారి తను ఎందుకు పిక్ చేసుకుంటారని కూడా అడిగారు చాలా మందిని. వాళ్ళు అన్నది ఒకటే మాట ఏంటంటే హీస్ ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్. సో ఆ ఒక్క దాంతో ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఐ మీన్ యూఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ దేర్ ఓన్లీ. ఒక మనిషికి మనము హోప్ ఇస్తున్నాం అంటేనే యూఆర్ సక్సెస్ దేర్. సూపర్ అండి ప్రసన్న గారు. అండ్ యాజ్ ఏ ఈ యాడ్ వచ్చిన తర్వాత కామనర్స్కి కూడా బిగ్ బాస్ ఇలా చేస్తుంది, కంటెస్ట్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత వాట్ యూ ఫెల్ట్? అంటే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు సెలెక్ట్ అవ్వడానికి ఒక 5 టెస్ట్లు పాస్ అయ్యి ఫైనల్ అగ్ని పరీక్షకి రావాలి కదా. అంటే ఆ 5 ప్రాసెస్ ఎలా ఉండేది, అగ్ని పరీక్ష వరకు ఎలా రాగలిగారు? ఓకే, సో బేసికల్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి నాకంటే ఎక్కువ డ్రీమ్ యశ్వంత్ నా ఫ్రెండ్ ఉన్నాడు. తనకి డ్రీమ్ ఉండే అది. యా, నాకు ఆల్మోస్ట్ 2 seasons నుంచి వాజ్ బ్యాక్ ఆఫ్ మీ, యూ ట్రై, వస్తుంది నీకు. ఇది ఒక్కసారి ఇలా ఇలా యశ్వంత్ అని చెప్పారు కదా, జస్ట్ ఒక్కసారి ప్లీజ్. సో హీస్ ద వన్. యశ్వంత్ గారు సూపర్ అండి. అంటే ఏ ఫ్రెండ్కైనా సరే హ్యాపీనెస్లోనే కాదు, కష్టంలోనే కాదు, ప్రతి దాంట్లోనే ఇలా బ్యాక్ బోన్గా ఒక సపోర్టివ్గా ఉంటే ఏ ఫ్రెండ్ అనేవాడైనా సక్సెస్ అవుతాడు. నేను ఇంకో చిన్న విషయం చెప్పాలా, మేమిద్దరం మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాదు. 1 year బ్యాక్ ఒక ఫ్యాషన్ షోలో కలిసాము, ర్యాంప్ వాక్ చేస్తూ. ఐ మెట్ హిమ్, కలిసి దెన్ మా జర్నీ స్టార్ట్ చేసిన. బ్రో నువ్వు వెళ్ళు బ్రో అని ఆ రోజు చెప్పాడు నాకు, నువ్వు సమ్ ఆరా ఉంది నీలో, నువ్వు చెయ్యి అన్నాడు. నేను అంత పట్టించుకోలేదు, ఆల్రెడీ మనకు బాగానే ఉంది బయట, ఎందుకు వాళ్ళు వెళ్ళి పోటీ పడ్డం ఎందుకని చెప్పి హీ మోటివేటెడ్ మీ. తర్వాత అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా బయట అప్లికేషన్ రాలేదు, మన లింక్ రాగానే ఫస్ట్ పంపించాడు. పంపించాక నేను ఒకరోజు డిలే చేస్తాను, నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎందుకు పంపలే. అప్పటికప్పుడు ఆ నైట్కి నేను వీడియో రికార్డ్ చేసి పంపడం. యశ్వంత్ గారు మీకు ఇంట్రెస్ట్ లేదా? లేదు, అంటే నేను ఆల్రెడీ యాక్టర్ తాను యాక్చువల్లీ మూవీస్ ట్రై చేస్తున్నా, ఇంకా నాకు ఇంకా బ్రేక్ రాలేదు. వచ్చేస్తుంది. ఏంటి అంత విలనా? అలానే కాదు, ఏదైనా ఏ క్యారెక్టర్ అయినా చేస్తున్నారు. కానీ అసలు బియర్డ్ కి, మీసాలకి, హెయిర్ కి ఏదో సమ్ రిలేషన్ ఉన్నట్టుందండి మీకు. మా లేడీస్ కి కూడా అంత రావట్లేదు. సూపర్ యశ్వంత్ గారు. సో మొత్తానికైతే ఫ్రెండ్ ని మంచి సపోర్ట్ ఇచ్చి, మంచి బూస్ట్ ఇచ్చి పంపించారు. ఇందాక కూడా ఒక క్వశ్చన్ అడిగా నేను, ఎందుకు నన్నే పంపించావు అంటే, ఒకళ్ళు వాళ్ళు వెళ్ళడం కంటే ఎదుటి వాళ్ళు వెళ్తున్నారని హ్యాపీనెస్. ఇందాక అడిగాను, అడిగితే ఏమన్నాడంటే, పర్లేదు బ్రో, నేను అనుకున్న పర్సన్ లోపలికి వెళ్తున్నప్పుడు అంతకంటే హ్యాపీనెస్ నాకు ఏముంటుంది అని చెప్పి మాట అన్నాడు. సూపర్. అంటే నేను నమ్మిన వ్యక్తి నా మాట విని లోపలికి వెళ్ళి ఈరోజు ఒక ప్లేస్లో ఉన్నాడంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అన్నాడు. అంటారు కదా విజయ్ దేవరకొండకి ఆ సినిమాలో రామకృష్ణ గారు అన్నట్టు ఇట్లా అనుకోవచ్చు. అదే ఫ్యూ ఫ్రెండ్స్ కమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దే సీరియస్లీ మన క్యాలిబర్ ఉన్నా కూడా గుర్తిస్తారు చూడండి. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్, స్పెషల్ ఆ విషయంలో. సూపర్. థ్యాంక్ యూ యశ్వంత్ గారు, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ యశ్వంత్ గారు ఒక మాటకి వాల్యూ ఇచ్చి
మీరు కూడా 1 డే స్టాప్ చేసిన సెకండ్ డేకి అప్లై చేసి అప్లై చేయాల్సి వచ్చింది ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఏం జరిగింది? సో నెక్స్ట్ ఒకసారి వీడియోలో ఏం చెప్పారు చెప్పరా? ఇది అగ్ని పరీక్ష వీడియో రికార్డ్ అవుతుంది. రెడీ? 1 2 3 స్టార్ట్ కెమెరా. హాయ్ అండి, నా పేరు అలిగ ప్రసన్న కుమార్. సో నేను బిగ్ బాస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నానంటే బేసికలీ ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో అంటే నేను ఇక్కడ కూర్చొని మోటివేట్ చేయడం కంటే నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నేను ఇంకా మోటివేట్ చేయవచ్చు అందరినీ. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ విల్ నో అసలు లైఫ్ని అన్ని ఉన్నా కూడా, అంటే ఎంత చిన్న పెద్ద విషయాలు ఉన్నా కూడా యూ కెన్ సాఫీగా సాగిపోయే జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు అనేది ఒక పాయింట్. సో అట్లా ఆ బేసిస్లో మాట్లాడాను. ఇంకోటి ఏం మాట్లాడానంటే వాట్ బిగ్ అంటే బేసికల్ చాలామంది బిగ్ బాస్కి నేను వెళ్ళాలి చేయాలనుకుంటారు కదా. నేను బిగ్ బాస్కి క్వశ్చన్ వేస్తాను బేసికలీ. నన్ను మీరు తీసుకుంటే ఐ థింక్ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ టర్న్ ఓవర్ ఇన్ అ బిగ్ బాస్ షో. అంటే ఇన్ని రియాలిటీ షోస్ ఉన్నా కూడా మనకు తెలుగు, హిందీ, ఐ మీన్ చాలా చాలా చోట్ల ఉంది. ఒక ఫిజికలీ ఛాలెంజ్ తీసుకోవడం అనేది దట్స్ అ వెరీ బిగ్ పాజిటివిటీ అది. సో అట్లాంటి పర్సన్ నేను. ఐ కెన్ గివ్ వాట్ ఎవర్ అదర్ కంటెస్టెంట్స్ గివ్ అని అట్లా రివర్స్లో ఐ స్పోక్ టు దెమ్ అండ్ దే లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో బిగ్ బాస్ కూడా అలా ఛాన్స్ అనేది ఛాన్స్ ఇచ్చారు. దాంట్లో అయితే ఇంకా ప్రాపర్గా ఉండే, అంటే యాక్చువల్ నా వీడియోస్ అన్ని కూడా ట్రిమ్ షాట్ చేసి కట్ చేసి వాట్ ఆల్ ఐ డూ అనేది. సో అలా ప్రాపర్గా ఒక నీట్గా 3 minutes నా గురించి తెలిసేటట్టు చేశాను నేను వాళ్ళకి. ఓ సూపర్. అండ్ ఇమీడియట్లీ తర్వాత కాల్ వచ్చింది నాకు బిగ్ బాస్ నుంచి, ఆ టీం నుంచి. సో జూమ్ కాల్ అయింది. అండ్ ఆల్మోస్ట్ జూమ్ కాల్ కూడా ఆల్మోస్ట్ 40 minutes దాటుతూ పోతుంది, అది ఎక్కడ స్టాప్ ఉండట్లేదు. సో వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది. గ్రూప్ డిస్కషన్లో కూడా నేను అలాగ ఉన్నాను, అంటే స్పెషల్గా నేను పోయి ఎనాక్ట్ చేస్తానేం లేదు. ఎందుకంటే వెన్ ఐ నో దట్ ఐఎమ్ ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ అండ్ అట్లాంటి వచ్చినప్పుడు నాకు అట్లాంటి సిచ్యువేషన్ రావాలి, దెన్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో చెప్తే కాదు కదా. సో అందుకని దెన్ అక్కడ గ్రూప్ డిస్కషన్లో కూడా ఎంతవరకు ట్రై చేయాలో ఐ డిడ్ మై బెస్ట్. అండ్ దెన్ లేటర్ ఆన్ వెన్ ఐ కేమ్ టు నో దట్ ఓకే మీరు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయ్యారనగానే దట్ వాస్ అ హై మూమెంట్ అసలు. ఓ సూపర్ అనుకున్నాను. అంటే నాట్ ఈజీ ఆల్సో, ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఇట్స్ వెరీ టఫ్. అంటే మనం ఎంత పర్సనల్ ఒక రూమ్లో ఎనాక్ట్ చేసుకున్నా కూడా ఒక 10 మంది ముందు మాట్లాడాలన్నా కూడా మనకు అది ఉండాలి. సో అలా ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ షై ఫీలింగ్ ఉండకూడదు. కానీ ఎంతో మంది ఆల్మోస్ట్ 40+ మెంబర్స్ ఎంతమందో అటెండ్ అయ్యారు. 40+ మెంబర్స్ ఉన్నారు కూడా. బట్ నాకు జ్యూరీ పైన బాగా నమ్మకం ఉండింది సార్. ఐ మీన్ ద వే దే సెలెక్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే చాలా మంది టెన్షన్ పడ్డారు. అంటే అందరితో మనము అడాప్ట్ అవ్వలేము, అండ్ అన్ని క్యారెక్టర్స్ కూడా మనకు అలవాటు అవుతాయనే గ్యారంటీ లేదు. సో మనకు చూడాలనిపిస్తుంది అబ్బా వీళ్ళతో మనం ఉండాలా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది చాలా మందికి. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ క్యారెక్టర్. అది కొంతమంది నచ్చుతుంది, నచ్చదు. అండ్ బిగ్ బాస్ హౌస్కి అర్హులా కాదా అనేది కూడా పెద్ద పాయింట్ అది. బట్ లక్కీలీ జ్యూరీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ దానిలో. అంటే వీళ్ళని ఎందుకు తీసుకోవాలన్నా వాళ్ళ రీజన్స్ ఉన్నాయి, నాట్ ద ఉట్టిగా తీసుకోలేదు. అంటే 1 గోల్ సెలెక్ట్ చేసింది ఓన్లీ 5-6 మెంబర్స్ని. మిగతా వాళ్ళందరూ దే హ్యాడ్ టు పర్ఫార్మ్ టాస్క్ అండ్ ఆల్, దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ గో ఇన్. ఆల్రెడీ ఇప్పుడు నా సిచ్యువేషన్ వచ్చేసి ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి నాకు టాస్క్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి బై మై స్టోరీ ఇట్ సెల్ఫ్ దే ఫెల్ట్ ఇట్స్ రియల్లీ మోటివేటింగ్ అని చెప్పేసి. అంటే నాట్ ఈజీ అండి, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కదా నిజంగా నీ పర్సన్ ఇలా ఉన్నారా కాదా అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది అంటే అభిజిత్ గారు కానివ్వచ్చు, అండ్ అలానే మన బిందు మాధవి గారు కానీ, నవదీప్ గారు కానీ, సో ముగ్గురితో ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ శ్రీముఖి గారితో ఇంటరాక్షన్ అయింది. సో ఎలా అనిపించింది 4 మెంబర్స్? సో నేను లోపలికి వెళ్ళక ముందు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఎంటర్ అవ్వగానే దే వాజ్ అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్గానే ఎంటర్ అయ్యాను నేను. దీని తర్వాత నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని నేను ఇది అని చెప్పాక నవదీప్ గారు అడుగుతారు ఏంటి ఇది బ్లేడ్ రన్నింగ్ అంటే ఏందని చెప్పినప్పుడు లెగ్ చూపిస్తాను నేను. దెన్ నవదీప్ వాజ్ అక్కడ ఉన్న హోల్ ఎన్వైరన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది మూడంతా. అసలు ఏంది ఒక పర్సన్ ఇన్ని చెయ్యొచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాకు అందరికి. అండ్ లిటరలీ ఫస్ట్ నవదీప్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఐ థింక్ హీ సెడ్ ఇట్ వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రీన్ సిగ్నల్. అదంత పెద్ద నాకు యాక్చువల్లీ అప్పటి వరకు కొంచెం నర్వస్ ఫీల్ అయి ఉండే, కానీ వెన్ నవదీప్ గారు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వగానే ఇక అందుకుని చూడండి అసలు ఫైర్ అంతే. అబ్బా అసలు ఐ మీన్ ఎట్లున్న మూడ్ కూడా ఇట్ వాస్ ఆన్ ఎ హై.
Super. అసలు ఆ మూమెంట్ తో దెన్ అభిజిత్ గాట్ ఇంప్రెస్. అంటే నా గురించి చెప్పుకుంటా పోతే ఇంకా పోతూనే ఉంది అది. సో దెర్ ఇస్ నో ఎండ్ టు దాట్. ఎందుకంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేద్దామని. అండ్ ఓవరాల్ అందరికంటే కూడా నవదీప్ గారు బాగా ఎక్సైటెడ్ ఉండే నా మీద, ఏదైనా చేస్తాడు, హీ విల్ డూ సంథింగ్ అని చెప్పేసి. హీ వాజ్ ద వన్ హూ టోల్ మీ యూ హ్యావ్ టు బీ ఇన్ ద హౌస్, ఐ విష్ దాట్ అని చెప్పారు కదా. సూపర్. దోస్ ఆర్ ప్లెజెంట్ వర్డ్స్. ఎన్నో కిలోమీటర్స్ కూడా మీరు, ఎస్. అది ఎలా అండి, ఎలా చేశారు? ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు? సో ఇది మ్యారథానా లేకపోతే బైక్ రైడింగ్? బైక్ రైడింగ్. సో బైక్ రైడింగ్, సో ఐఎమ్ ది ఫిజికలీ ఛాలెంజ్ ఫస్ట్ పర్సన్ టు డూ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో. కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో ఆ టైంలో కదా. ఐ థింక్ 2022 23. అంటే దాని బ్యాక్ ఎండ్ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. బేసికల్ ఏంటంటే అప్పుడు బైకర్స్ విషయంలో కూడా చాలామంది ఇట్లా పెద్ద బైక్స్ ఉంటేనే డ్రైవ్ చేయవచ్చు, మన బైక్స్ ఉంటే చేయలేము అనేది ఒక చిన్న అది ఉండే. దెన్ ఐ వాజ్ లైక్ వై నాట్ వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్ బైక్. అంటే నేను కూడా అదే మెంటాలిటీతో ఉండే. దెన్ అనుకున్నాను వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ అని చెప్పేసి దెన్ ఐ డిడ్ మై రైడ్. సో అది యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ థింగ్స్ అండ్ ఆల్ వెంట్ వెరీ వెల్. సో 100 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది కన్యాకుమారి టు కాశ్మీర్. ఇట్ వాస్ అ డ్రీమ్ రైడ్ యాక్చువల్లీ. ప్రతి బైకర్ ఉండే ద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి నాకు. అండ్ బైక్ రైడ్ తో పాటు ఇంకా వేరే థింగ్స్ మీరు చాలా టాలెంట్స్ చేశారు కదా. ఒకటి బైక్ రైడ్స్ ఉన్నాయి, మ్యారథాన్స్ ఉన్నాయి. సో 5 కిలోమీటర్ మ్యారథాన్ ఉంది అండ్ 10 కిలోమీటర్ మ్యారథాన్స్ 3 to 4 times చేశాను. అండ్ 21 కిలోమీటర్స్ మన లోక్మత్ ఉంది కదా న్యూస్ పేపర్, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండే. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జావ్లిన్ త్రో స్టేట్ ప్లేయర్ ఉండే నేను. యా, వరంగల్లో అయిన దానిలో ఐ వాజ్ అ పార్టిసిపెంట్ దే. బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడ. సో దట్ ఈస్ వన్. మరి అది కాక హార్స్ రైడింగ్ చేస్తాను. యా, సో హార్స్ని లిటరలీ నాకౌట్స్ అంటారు కదా, లేపి జంప్ చేపి అట్లాంటివి. అమ్మో, యా, అసలు హార్స్ మన మాట వినాలి అంటే దాన్ని చాలా ప్యాంపరింగ్ చేయాలి కదా. కార్ కానీ బైక్ కానీ ఎన్నో కిలోమీటర్స్. సో ఇట్స్ లైక్ నార్మల్ పర్సన్, కానీ ఏజ్ చేసినా కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉండాలని చెప్పేసి. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఎవరైనా అంటే ఇది లేదు, ఇది నేను చేయలేదు అనేది లేకుండా ప్రతిదీ దాంట్లో నేను చెయ్యాలి అన్న పాయింట్ లో చేసుకుంటూ వెళ్ళారు. అన్ని ఫిజికల్ ఛాలెంజెస్ అంతే కదా. ఆ డేర్ కి మెచ్చుకోవాలి. అంటే బేసికల్ ఏమనిపిస్తుందండి, ఇప్పుడు నార్మల్గా నేను వెన్ ఐ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, మన 2013 గురించి ఆ టైంలో ఈ మోటివేషన్ కానీ ఇవన్నీ కానీ ఎవరు తెలియదు అసలు. ఇట్స్ లైక్ నార్మల్, వెరీ కామన్ అని లేదు. ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా అన్నీ ఉన్నాయి. సో నౌ వన్ పీపుల్ విల్ ఇన్స్పైర్ విత్ సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ ప్రాపర్లీ పీపుల్ ఆర్ నోయింగ్ దట్. సో నేను ఆ టైంలో ఏమనుకున్నా అంటే, నేను ఒక పర్సన్ ఉండాలి. నా టార్గెట్ ఏంటంటే నేను మెడల్స్ కొట్టేయాలి అవన్నీ కాదు నాకు. సింపుల్, ఇప్పుడు ఒక మనిషి అన్నీ చేయగలుగుతారు అనడానికి ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ మై మోటివ్. ఇప్పుడు చాలా మందికి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు కొంతమందికి నడవడం ఎలా నేర్చుకోవాలి మళ్ళీ కొత్తగా, అండ్ మళ్ళీ బైక్ నడపాలంటే వాళ్ళకి ఎట్లాంటివి టిప్స్ ఉండాలి ఏంటనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే షుడ్ నన్ను అప్రోచ్ అయిపోవాలి వాళ్ళు. ఇంకా ఓకే, పర్సన్ ఒక అతను ఉన్నాడు హూ డస్ ఎవ్రీథింగ్. ఎక్కడ కాదు అంటే, ఒక నార్మల్ పర్సన్ చేసేటివి అన్ని కంటే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలన్నది ఒక థింగ్ అంతే. అది అంటే అంటే బేసికల్గా అనుకోవచ్చు. అంటే చాలామంది అడుగుతారు నన్ను, వై నాట్ ఓన్లీ ఇంటూ ఒకటే స్ట్రీమ్లో ఉండొచ్చు కదా, ఎందుకు అటు ఇటు అని అడుగుతాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై ప్యాషన్ అండ్ బోత్. ట్రూ. సో మొత్తానికి అన్నీ చేసుకొచ్చారు. బిగ్ బాస్ ఈ 15 days జర్నీ మీకు ఎలా అనిపించింది? అంటే ఒక సెలబ్రిటీ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఫైట్ చేయాలి, ఎంతవరకు లిమిట్స్ ఉండాలి, ఏం చేస్తే మనం ఎలా పోర్ట్రేట్ అవ్వగలుగుతాం, కెమెరా ఫేసింగ్ ఏంటి, ఎలా అనేది పిన్ టు పిన్ ప్రతిదీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కంప్లీట్ అవగాహన కాకపోయినా యాజ్ అ కామనర్కి ఇవన్నీ కొత్త కదా. సో అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 15 days జర్నీ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ మెమోరీస్ ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు బేసికలీ మనం అంటే ఇప్పుడు నార్మల్గా యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది కెమెరాస్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ కెమెరా మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కెమెరా కాన్షియస్ లేదు మనకి అన్నప్పుడు సింపుల్ చెప్పాలా, సింపుల్ చెప్పాలంటే, నువ్వు నీలా ఉన్నావు అనుకో, నో ప్రాబ్లం. నువ్వు ఫేక్ చేద్దామని ట్రై చేసినప్పుడే దెన్ రియాలిటీ కమ్స్ అవుట్.
ట్రూ. సో మనం మనలాగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ. అంటే ఈ క్యారెక్టర్ వీడిది ఇంతే, ఓకేనా, వాడు మారాడా సెకండరీ, బట్ హీ హాజ్ ద పాయింట్. అంటే తను ఇలానే ఉంటాడు. బిగ్ బాస్ అంటేనే అది, యువర్ ట్రూ కలర్స్ షుడ్ బి అవుట్. అది ఎక్స్ట్రీమ్లో అంటే నువ్వు ఎక్కువ ఎమోషనల్గా ఉంటే ఎలా ఉంటావు, ఎక్కువ డిప్రెస్డ్ ఉంటే ఎలా ఉంటావు, అగ్రెసివ్ అయితే ఎలా ఉంటావు. మీరు చూస్తారు ఎపిసోడ్స్లో, అసలు నేను చూసినప్పుడు ఇంత కామన్ అనుకుంటారు కదా, అసలు మీరు ఎపిసోడ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఏంది ఇట్లా వస్తున్నాడు పిచ్చర్లా అనుకుంటారు మీరు. అంటే దట్ ఈస్ రియల్ యూ. టాస్క్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు పెట్టే ప్రెషర్ కానీ ఎట్లా దట్ టైం యువర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. అసలు అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. సో మీరు బిఫోర్ ప్రసన్న కుమార్కి ఆఫ్టర్ బీబీ ప్రసన్న కుమార్కి డిఫరెన్సెస్ ఏంటి? నాకేదో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. బికాజ్ నేను నాలానే వెళ్ళాను, నాలానే ఉన్నాను, అలానే బయటకు వచ్చాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ గాట్ నీట్లీ అ బిట్ పాలిష్డ్ అ బిట్. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్తో ఇప్పుడు శ్రీముఖి గారు ఉన్నారు, నవదీప్ గారితో ఉన్నారు, అంత ఇంటరాక్షన్ ఎప్పుడు కాదు మనకు, అంత సెలబ్రిటీస్ అంత క్లోజ్గా. సో వాళ్ళతో ఉన్నంతసేపు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఫస్ట్ డే నేను ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయాను, బట్ స్లోలీ వెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ దేర్ ఐ గాట్ యూస్ టు దట్ ఎన్వైరన్మెంట్. సూపర్. అంటే ఒక భయం అనేది పోతుంది, ఆ కెమెరా భయం ఇవి ఏముండదు నీకు. టోటలీ యూ విల్ బీ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే అంటే ఇప్పుడు 10 మందిలో కూడా వెళ్ళి నువ్వు ఆ డాన్స్ చేయమని చేస్తాను, ఆ స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్లీ పోతుంది. అంటే చాలా మందికి ఆ ఫియర్ ఉంటుంది కదా, సో అది ఇట్ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత కూడా అందరు వెళ్తారా లేదా అని గ్యారంటీ లేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ టు షోస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మీరు ఫేస్ చేయాలన్నప్పుడు ఒక ధైర్యం అనేది ఉంటుంది, చెయ్యొచ్చు. సెలబ్రిటీస్ కూడా మనలాంటి వాళ్ళే, వీ కెన్ మూవ్ క్యాజువలీ ఆల్సో విత్ దెమ్ అన్నట్టు ఉంటుంది. సో పొట్టిన ఫైట్ చేశారనమాట కంటెస్టెంట్స్ అందరితో కూడా, అవునా? సో మీరు మీరు తెలుసుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్క కామనర్కి కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి, ఆ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోవాలి, మనకి ఎందుకు ఆపర్చునిటీ రాదు అనుకుంటారు. బట్ ఈ సీజన్కి ఆపర్చునిటీ వచ్చింది, అది చాలా లక్ కూడా కలిసి ఉండాలి కదా. సో మీరు తెలుసుకున్న పాయింట్స్ ఏంటి? బిగ్ బాస్ అంటే ఏంటి? యాజ్ అ కామనర్గా బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అంటారు చాలామంది, అన్నీ ముందుగానే చెప్తారు, అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి అదొక టాక్ బయట. సో మీ ఒపీనియన్ ఏంటి? అది చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేనైతే అంత స్క్రిప్టెడ్ అయితే అనుకోను నేను. ఎందుకంటే నేను లిటరలీ అక్కడ ఫేస్ చేస్తాం కదా. ఇప్పుడు స్క్రిప్టెడ్ అయి ఉంటే ఎవరినైనా కూడా యూ క్యాన్ ఎవరైనా హై చేయొచ్చు, లో చేయొచ్చు అక్కడ, ఓకే. బట్ ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నా ఉద్దేశంలో అయితే మాకు టాస్క్లు ఇచ్చినప్పుడైతే అసలు ఎవరు మర్చిపోతారు, అసలు నువ్వు నా ఫ్రెండ్, బయట లోపల మాత్రము ఎనిమియే లిటరలీ. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ టూ ఫేస్ మెంటాలిటీ. ఆ గేమ్లో ఉన్నంత వరకు అసలు ఆ ఫీలింగే ఉండదు ఎవరికి. నేను అదే స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను నేను, సింపతి ఉంటే ప్రసన్న అవుట్ సైడ్ ప్రసన్న గారు, రింగ్లోకి వచ్చాక దెర్ ఇస్ నో గారు. ఎవరన్నా లాగేయడమే, దట్స్ ఇట్. ఐ మీన్ సో బేసికల్ ఏంటంటే బిగ్ బాస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ నిజంగానే నీ ఏమంటారు దాన్ని, యు ఆర్ వెరీ జెన్యూన్ ఇనఫ్. అంటే నిజంగానే మన ఏమంటారు కదా, మన రియాలిటీని, మన డ్రీమ్ కానీ సంకల్పం కానీ పెద్దది అంటారు చూడండి. ఇఫ్ దట్ ఈస్ సీరియస్లీ అ ట్రూ, ఆబ్వియస్లీ యూ విల్ బి దేర్. సూపర్. అంటే అది నువ్వు ఎంత ఫేక్ చేసినా కూడా అది తెలిసిపోతుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనకు తెలియకపోయినా పబ్లిక్కి తెలిసిపోతుంది, వీడు ఒక దగ్గర ఒకలాగా ఉంటాడు, ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంటున్నాడు. సో నేనేమంటానంటే అంటిల్ అన్లెస్ యూ బీ యువర్ సెల్ఫ్ యూ కాన్ క్రాక్ బిగ్ బాస్ 100%. సో ఈ 15 daysలో మొబైల్ మీ దగ్గర లేదు కదా, సో అదంతా ఆ జర్నీ ఎలా అనిపించింది? కొత్తగా ఏమైనా అనిపించింది? ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. నేను ఒకప్పుడు 24 గంటలు ఫోన్లోనే ఉంటుండే లిటరలీ. అసలు ఫోన్ లేకపోతే మ్యాడ్. ఈ 15 daysలో ఐ డింట్ ఈవెన్ టర్న్ ఆన్ మై ఫోన్. అంటే ఒక్కొక్కసారి షూట్ అయిపోయి కూడా ఫోన్ మా దగ్గర ఉన్నా కూడా నేను ఆన్ చేయలేదు, ఐ లిటరలీ స్విచ్డ్ ఆఫ్. ఎందుకంటే అలవాటు పోయింది ఇంకా నాకు. అంటే హ్యూమన్ కనెక్షన్ ఈజ్ మోర్. ఇప్పుడు ఫోన్ అండ్ లక్కీ థింగ్ ఏంటంటే వన్ థింగ్, వెళ్ళగానే ఫోన్స్ లేకపోతే యూ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. 40 మందితో మాట్లాడము. దానికంటే ముందు నేను యాక్చువల్లీ వెళ్ళి మాట్లాడడం చేయను. అంటే ఎవరిని వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. బట్ ఫస్ట్ డేకి ఆల్మోస్ట్ అగ్ని పరీక్ష సెలెక్షన్లో 5th day వరకు అందరితో మాట్లాడడం మొదలుపెట్టాము. ఇంకా రాగానే ఇంకా ఫోన్స్ అన్నీ పక్కకే. సో యూ స్టార్ట్ టాకింగ్ టు సమ్ వన్, యూ నో దేర్
పర్సనాలిటీ, వాళ్ళెలా వీళ్ళెలా, యూ గో ఇన్ డీప్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరితో ఇంటరాక్ట్ చేస్తారు. ఆడ హై లేదు, లో లేదు, ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటి అనేది అసలు మనకు సంబంధమే లేదు. అందరితో వెళ్ళి ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడడమే. ఓకే. ఏదో ఫోన్ ఉంటే అది కష్టం కదా, ఫోన్లోనే ఉంటారు అవును, చాలా మంది. అవును. సో యూ డోంట్ గివ్ టైమ్ ఫర్ అదర్స్. సో దట్ అది ఆ హ్యాబిట్ చాలా మంచిగా ఉంది. సూపర్. ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే ఒక 80% తగ్గింది నాకు ఫోన్ వాడడంలో. 80 ఈ 15 days అంతా చేంజ్ చేసింది. లిటరల్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓ 15 రోజులు ఫోన్ పక్కకు ఓన్లీ కాల్స్ మట్టుకే వాడుకోవచ్చు అనే స్టేజ్కి వస్తారు. ఓకే. సో అంత అయిపోతుంది. అంతా అయిపోతుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ శ్వేత గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. వెళ్ళినట్టున్నారు కదా మీరు? వెళ్ళాను. సో ఎలా ఉన్నారు శ్వేత? షీఈస్ ఆల్మోస్ట్ లైక్ బ్రోక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆమె 3 days నుంచి నేను చూస్తూ వస్తున్నాను కదా. సో షీఈస్ అ వెరీ క్లోజ్ బడీ నాకు యాక్చువల్లీ. సో బిగ్ బాస్లో అట్లనే వీ గాట్ క్లోజ్ అండ్ వీ యాజ్ అ ఫ్రెండ్ షీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. సో ఎందుకంటే షీ వాజ్ అ కాంపిటీటర్ ఆల్సో నాకు అక్కడ. సో ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది. ఐ డోంట్ నో, హోప్ షీల్ రికవర్ వెరీ సూన్. యా. సో వాళ్ళ డాడీ అంతా పర్లేదు. ఫాదర్ ఇస్ ఆల్సో ఫైన్ నౌ. ఎంతనో ఉంటుందిలేండి, ఇంకా మదర్ కాబట్టి ఇట్ టేక్స్ టైం. అందులో సెకండ్ డాటర్ కదా, Yeah. చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది మదర్ తో. yes, yes. బేసిక్ గా ఎవ్రీ సెకండ్ డాటర్ కి కూడా. షీఈ్ ద ఫస్ట్ డాటర్. పెద్ద ఆమె తను, శ్వేత పెద్ద సిస్టర్ కెనడాలో మ్యారీడ్, చిన్న ఆమె. చిన్నామె. అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి షీఈ్ ఎల్డెస్ట్. ఓకే ఓకే. సో మీ ఇద్దరు చాలా చాలా స్ట్రాంగ్ గా ఇద్దరు కలిసి ఫిట్నెస్ కూడా చేస్తున్నారు. శ్వేత తనకి చాలా ప్యాషన్. ఎస్ ఎస్ ఎస్. యాక్చువల్లీ మేమిద్దరం ఒకసారి అనుకున్నాం, అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఇవన్నీ అగ్ని పరీక్ష అయిపోయాక బయటికి వచ్చాక మేమిద్దరము వర్కౌట్ సెషన్ పెట్టుకున్నాం యాక్చువల్లీ. ఎలా ఏంటి అని చెప్పేసి అది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అంటే ఆఫ్ కెమెరా మేము ఇలా ఉంటామని చెప్పడానికి వి మేడ్ అ వీడియో. సూపర్. అండ్ బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. Yeah. సో ఖచ్చితంగా ప్రేక్షకులు ఓటింగ్ చేస్తారు. ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేయాలని ఉంది? మీ లైఫ్ గోల్స్ ఏంటి? మీ ప్లానింగ్స్ ఏంటి? సో బేసికల్ నేను ఇప్పటి వరకు లైఫ్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఆఫ్టర్ మై యాక్సిడెంట్ నేను అసలు లైఫ్ ప్లానే చేయలేదు. అంటే ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందో అక్కడ ట్రై చేయడం. దట్ కుడ్ బి యాక్టింగ్లో కానీ, మళ్ళీ ఏమంటారు రైడింగ్లో కానీ, ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసింది ఏది కాదు. సో మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడమే అంతే. సో నెవర్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ వెన్ యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది సీరియస్గా స్పెషల్గా నిజంగానే అని అంటే మాత్రము ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఓపెన్ అ రియాబ్ సెంటర్ బేసికలీ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ లైక్ దట్. అంటే ఎవరికన్నా మోటివేషన్ డౌన్ ఉన్నా, ఏమైనా చేయాలనుకున్నా, సో దెర్ ఈస్ అ ప్లేస్, కమ్ డౌన్ అండ్ యూ క్యాన్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ ఒక్కొక్కరి గురించి తెలుసుకోవచ్చు. సో అది తర్వాత ప్లాన్ అది ఫ్యూచర్లో. సో ఆల్మోస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఫిజికల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఏంటి అనేది కూడా ప్లాన్అప్ చేయడానికి. అంటే చాలా మందికి అది ఉంటుంది ఎలా చేయాలని, కానీ దే డోంట్ గెట్ ఎనీ ప్రాపర్ సపోర్ట్. అంటే ఛానల్ దొరకదు. అవును, అట్లా. సో ఐ వాంటెడ్ టు బీ దట్ ఛానల్ దేర్. సూపర్. సో ఫ్యూచర్లో అయితే అలా చేయాలన్న గోల్స్ ఉంది. ప్రసన్న గారు, బిగ్ బాస్ అనేది కంటెంట్ కోసం సెలెక్ట్ చేస్తున్నారా, లేదు పర్సన్లో యూనిక్నెస్ని చూపించడం కోసం చేస్తున్నారా? బిగ్ బాస్ సెలెక్షన్స్ ఎలా జరిగింది? ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, నాట్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని తన్ని తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి తీసుకోవాలని రూల్ లేదు. హీ హ్యాస్ టు బీ ఆల్రౌండర్ దేర్. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ టీంలో ఉంటాడో తెలియదు. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒకటే పర్స్పెక్ట్ ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, షో నడవదు కదా. ఇప్పుడు మీరు బాగా మాట్లాడతారు, మిమ్మల్ని తీసుకుంటే షో నడుస్తుంది అంటే కాదు కదా. యూ హ్యావ్ టు బీ ఫైన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే బిగ్ బాస్ ఎట్లా చూస్తుంది అంటే ఈక్వాలిటీ చూస్తుంది. నాకు ఒక పాయింట్ అయితే అర్థమైంది. అంటే ఇఫ్ వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, అంటే టీమ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, వన్ పర్సన్ షుడ్ బి మాటలను ఉండాలా, చేతలను ఉండాలా. సో ఐ థింక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మొత్తానికైతే ఒక బిగ్ బాస్ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ అంటారు. అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అది.
అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఉండాలి. సూపర్. మేము ఓన్లీ 15 days ఉన్నాం కాబట్టి మాకు అది తెలియట్లేదు, కానీ ఇక ఫుల్ డేస్ ఉంటే మాత్రం స్లోగా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళనే చూస్తూ గడపాలి. ఇక వాళ్ళతోనే గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతోనే ఇంకా హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు షేర్. చాలా డిఫరెంట్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ అండ్ ఈ 15 డేస్లో 15 మెంబర్స్తో కదా చేశారు. సో ఈ 15 మెంబర్స్లో బాగా క్రేజియస్ట్ ఎవరు, చాలా ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు, చాలా మెచ్యూర్డ్ అన్న పర్సన్ ఎవరు, చాలా టఫెస్ట్ అనిపించింది? బా స్పాట్లో పెట్టారు. స్ట్రాంగ్ అయితే ఐ ఫీల్ మై సెల్ఫ్. కొంచెం నాకు ఇంకా కొంచెం ఫిజికల్లీ నాకు టగ్ ఆఫ్ వార్ అన్నప్పుడు శ్వేత ఈజ్ వన్, దేర్ ఈజ్ సోల్జర్ పవన్ ఈజ్ వన్. మంచి టగ్ ఆఫ్ ఇయర్స్ నాకు. అంటే మాకు లిటరలీ వి డిడ్ంట్ గెట్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఫుల్ ఫ్లెడ్జ్గా మా పవర్స్ యూజ్ చేయడానికి, కానీ బట్ ఒక్కసారి వదిలితే మాత్రము అసలు భయంకరంగా ఉంటుంది అబ్బా అది. అంటే ఐ కుడ్ ఇమాజిన్ దాట్. అంటే సి యూ నెవర్ నో హూ విల్ గో ఇన్ సైడ్, ఎవరు వెళ్తారో తెలియదు, బట్ ఆ గుర్రాలు కొట్లాడితే ఎలా ఉంటే అలా ఉంటుంది అది. ఎవరు ఆలోచించారు దేని గురించి అది. శ్వేత ఆల్సో బయట ఫ్రెండే, కానీ గేమ్లో మాత్రం అమ్మో కష్టం. అండ్ కొంచెం క్రేజియస్ట్ పర్సన్ అంటే తన పేరేంది, డీమన్ పవన్. డాన్సింగ్ స్కిల్స్, మంచి డాన్సింగ్ స్కిల్స్. బయట ఇన్స్టాలో కూడా తను చేస్తుంటారు. భలే ఉంటుంది. హీ హాజ్ దట్ ఆరా ఆఫ్, అంటే అందరితో మంచిగా డాన్స్ చేస్తూ హీ గెట్స్ దట్ వైబ్ ఇన్. ఈజ్ వన్. ఇక మా మాస్క్ మ్యానే కొంచెం మాటలలో ఇవన్నీ కొంచెం డిఫరెంట్. తను సూపర్. డిఫరెంట్ ఏం లేదు, తనతో మాట్లాడాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది. వై వాట్ అనేది యూ కాంట్ పుట్ ఇట్ ఆన్ అ పాయింట్ అనిపిస్తుంది నాకు ఎందుకు ఒకసారి. సో బాగా మీ హార్ట్కి బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు, శ్వేత గారు కాకుండా? కూల్, చిల్, కామ్ ఎవరు లేరండి అలా ఎవరు లేరు. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టూ ఫేసెస్. True. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దిస్ ఇస్ లైక్ అగ్ని పరీక్ష ఇస్ లైక్ నిజంగానే పరీక్ష అది. ఒకసారి నేను యశ్వంత్ కూడా అదే చెప్తున్నా, ఒకసారి నేను లోపలికి వెళ్ళాను అనుకో, ఐ థింక్ ఐ చేంజ్ మై క్యారెక్టర్ ఐ ఫీల్ అనిపిస్తుంది. అంటే ఎగ్జామ్ పాస్ అవడం కోసం ఏదైనా చేయాలి మరి. ఇప్పుడు నేను నాలాగా కంటే కూడా ఇంకా బియాండ్ ఎక్స్ట్రీమ్ అయిపోతానేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నంత వరకు ఇట్స్ లైక్ ఒక గ్రాఫ్ ఆఫ్ ఎమోషన్. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఇట్ విల్ బీ లైక్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎమోషన్స్. వెరీ సింపుల్. అంటే దేనికి రియాక్ట్ అవుతామో తెలియదు, దేనికి అంటే సిల్లీ అనుకున్న దానికి రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల అవసరం లేని చోటు కూడా రియాక్ట్ అయిపోతాం. అంటే ట్రిగర్స్ లాట్ అనిపిస్తుంది నాకు ఎందుకు. సో కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీవేనా? కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎలా అంతా పర్చేస్ చేసుకున్నారు 15 days కి? ఓ మై గాడ్, అది ఎక్స్ట్రీమిటీ అసలు అది. ఇంకోటి ఏదంటే కాస్ట్యూమ్స్ కూడా కెమెరాకి తగ్గట్టు తీసుకోవాలి. ట్రూ. ఏ మాత్రం లేకపోతే రిటర్న్ చేస్తారు. 15 రోజులకి 30 జతలు తీసుకోవాల్సి వస్తుండే మాకు. ఎన్ని కెమెరాకి సెలెక్ట్ చేశారు, ఎన్ని బయటకి? మీరు ఎవరైనా అడగండి, ఫస్ట్ థింగ్ మీరు కాస్ట్యూమ్స్ అనండి, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అందరికి. లైఫ్ లో ఒకేసారి బట్టల కదా ఖర్చు పెట్టలేదు అదైతే ఎక్స్ట్రీమ్ అబ్బా. దీనికన్నా ఖర్చు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంట్లో వేసుకోవడానికి సంవత్సరం దాకా అవసరమే లేదు మనకు అన్నట్టుంది పరిస్థితి. అన్ని కాస్ట్యూమ్స్ కొనుక్కున్నారు. ఓకే. సో ఎంత అయింది? 30 కాస్ట్యూమ్స్, 30 pairs అయ్యిందండి. బాగానే ఆల్మోస్ట్ 50,000-60,000 దాకా ఉండొచ్చు. 50,000 to 60,000. అండ్ షూస్ ఇంకోటి ఏంటంటే బ్రాండ్ కనిపించద్దు. ఓ, దట్ ఈస్ అ బిగ్ థింగ్ కదా. మీరు వేసుకునేవి యూజ్ చేసే మేకప్ థింగ్స్ ఏవి కూడా బ్రాండ్ కనబడకూడదు. సో అంత జాత ఇప్పుడు అట్లాంటి బ్రాండ్ దొరకాలంటే వెతికి తీసుకోవాల్సి వస్తుంది. ఓ మై గాడ్. సో ఫైనల్ గా ఇన్ని టాస్క్లు ఫేస్ చేసి ఈవెన్ దో డ్రెస్సెస్ విషయంలో కూడా పెద్ద టాస్క్ ఫేస్ చేశారు. 10 రోజులకే ఇంత ఖర్చు అయితే మరి తర్వాత హౌస్ లో పోతే ఖర్చు ఎంత ఉంటుందో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ప్రసన్న గారు, సో మీకు ఏమైనా లెగ్ పెయిన్ ఉంటుందా ఇప్పటికీ కూడా? యా అండి, ఉంటుంది. సో ఎక్కడి నుంచి లెగ్ రిమూవ్ చేశారు? బేసికలీ నీ జాయింట్. సో ఓ, కాకపోతే ఇది యాక్చువల్లీ ఇంత ఉంది, బట్ ఇంతే ఉంటుంది లెగ్. ఓకే. సో హోల్ ప్రెషర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే. సో లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఒక ఎడ్జ్ నుంచి లిఫ్ట్ అన్నట్టే ఉంటుంది. ఓకే. సో చాలా కేర్ఫుల్ ఉండాలి యాక్చువల్లీ.
టాస్క్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో యూజువలీ పెయిన్స్ వస్తుంటాయి ఇక్కడ అవును పెయిన్స్ అవును వస్తుంటాయి. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది, బట్ అంటే ఒక బేరబుల్ లిమిట్ ఉంటుంది మనకి, అది అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. దానికంటే బియాండ్ అయితే ఇంకా ఇది. సో బేసిక్గా సిలికాన్ లైనర్ ఉంటుంది మనకి లోపల. ఓకే. సో అది ఏమైపోతుంది అంటే ఆ హీట్కి రబ్ అయిపోవడంతో స్కిన్ అనేది బర్న్ అవుతుంటుంది. సో దానివల్ల పెయిన్ అనేది అవుతుంటుంది. ఓకే ఓకే. సో ఇది ఈ స్క్రూ అనేది దీనికి ఇది లాక్ ఇది. సో బేసికలీ ఇందాక ఇది ఉంది కదా, ఇది రిలీజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో హోల్ మెకానిజం దీని మీద ఉంటుంది మొత్తం, దాని మీద ఉంటుంది. యా. సో మీరు బ్రేక్స్ వేసేటప్పుడు కానీ క్లచ్ నొక్కేటప్పుడు కానీ కార్లో మీకు ఏమైనా పెయిన్ ఉంటుందా? ఏముండదండి, అంటే బేసికలీ లిఫ్ట్ చేసి పెట్టడమే. లెగ్ ని లిఫ్ట్ చేసి పెడతారు. అంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ పెయిన్. దేనికన్నా రెసిస్టివిటీ అనేది ఉంటుంది కదా మనకి. సో లాంగ్ రన్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కార్ ఒక 600 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్ ఈజీగా డ్రైవ్ చేస్తాను. సో మేబీ లాస్ట్ 100 కిలోమీటర్స్ అవ్వ పెయిన్ అనేది ఉంటుంది మనకి. సో ఇంట్లో కూడా ఇలా ఉంటారా? లేదు, దిస్ కెన్ బి రిమూవ్ ఎవ్రీథింగ్. రిలాక్స్డ్ ఉంటుంది. రిమూవ్ చేసి వాక్ చేసేటప్పుడు స్టిక్ యూస్ చేస్తారు. వన్ లెగ్ పైన తిరుగుతుంటాను నేను. అమ్మో, మరి బాడీ అంతా హెవీ వెయిట్ ఉంటుంది కదా. అలవాటు అయిపోయిందండి. ఇప్పటికీ మా పేరెంట్స్ తిడుతుంటారు నన్ను, ఎందుకు వాకర్ తీసుకోవచ్చు కదా అంటే వాకర్ తో చాలా టైం పడుతుంది, ఇదైతే హాఫ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. యూజ్ చేయాలి యాక్చువల్లీ, ఐ హావ్ టు యూజ్ దాట్. ఎందుకంటే ఒక్కొక్కసారి బాత్రూంలో స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బాత్రూమ్ డ్రై లేదంటే మాత్రము ఇంజరీస్ లైక్ చాలా హార్ష్. చాలా జాగ్రత్తగా చేయాలి కదా ఎనీథింగ్. సో బాబు 3 years బాబు కదా, గుర్తుపడుతూ ఉంటాడు. ఏమైనా అడుగుతాడా నాన్న? తీసుకొచ్చిస్తాడు. నో నీట్ టు. అసలు వాడు అది అలవాటు అయిపోయిందా వాడికి ఏదో తెలియదు కానీ ప్యాంపరింగ్ అయిపోయింది వాడికి. దాంతో తీసుకొస్తుంటాడు, అంటే లిటరలీ ఓ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు వాడు. వెళ్ళి తీసుకొని రావడము, పెట్టండి పెడతాడు. అంటే నువ్వు ఏ పని చెయ్యి, హీ కీప్స్ ఆల్ ఎసైడ్. నువ్వు చెప్పినావు అనుకో వాడికి, ఇది తీసుకెళ్ళాడబెట్టు తీసుకొని రాను అనుకో, ఇది తీసుకొస్తాడు వాడు. మళ్ళీ వేరే చెప్పినా కూడా దేడు మళ్ళీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అండర్స్టాండ్, అంటే ఆ ఏజ్కి అంత అండర్స్టాండింగ్ ఉండడం చాలా గ్రేట్. మనకు కూడా అంటే హీ డజంట్ ఫీల్ లైక్ మా ఫాదర్ ఉంది అని చెప్పి ఏమనిపించదు వాడికి. వేరే వాళ్ళంటే పిల్లలు భయపడతారు కానీ వాడు అసలు హీ గెట్స్ ఇట్ నీట్లీ. అంటే నేను స్నానం అయిపోగానే ఈ ట్రై గెటింగ్ ఇట్. యా, దట్ ఈస్ దేర్ తన దగ్గర. ఇఫ్ ఈస్ యాక్టివ్ ఇన్ అండ్ అరౌండ్ అంటే మాత్రము బయట, అంటే లెగ్ ముడితే చాలు ఎక్కడ పోతున్నావు అంటాడు. ఆ మెచ్యూరిటీ ఉంది. ఓహో, ఇది నాన్న పెట్టుకున్నారంటే నాన్న బయటికి వెళ్ళిపోతారు. అండర్స్టాండ్ సార్. ఓకే. లెగ్ వేస్తున్నాం అనగానే చాలుగా తీసి ఇలా పట్టుకొని వేసుకుంటే ఎక్కడ పోతున్నావు. హౌ క్యూట్ అసలు. సూపర్ అండి, సూపర్. సో మ్యారేజ్ టైంలో మౌనిక వాళ్ళ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ లెగ్ లేదు కదా, ఎలా ఏంటి ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉండిందా? లేదండి, యాక్చువల్లీ మౌనిక ఏం మాట్లాడింది ఇప్పటికీ తెలియదు నాకు. షీ హాస్ కన్విన్స్డ్ హర్ పేరెంట్స్. సూపర్ మౌనిక గారు, యు ఆర్ గ్రేట్. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం సపోర్టివ్గా ఉండే. ఏముంది అంటే ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత అయ్యి ఉంటే ఏంది పరిస్థితి అన్నట్టు, అది వేరు కదా. యూ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. ట్రూ. చాలా మంది అట్లా ఆలోచించారు. సో దట్స్ వై నాకు అది థాట్ వచ్చింది. ఎందుకంటే ముందు కూడా సిచ్యువేషన్స్ వచ్చాయిలేండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బెటర్ ఆప్షన్స్ విల్ బి దేర్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చాలా మందికి. సో అందుకే ఇట్లా మనము తక్కువ అవ్వద్దు అన్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే రియలైజ్డ్. మైండ్ని ఎంత ప్రిపేర్ చేశానంటే 1 month హాస్పిటల్లో ఉంటాం కదా, యూ డోంట్ డూ నథింగ్. మైండ్ అంతా ఒక అసలు ఆలోచనే ఉంటుంది మొత్తం. ఫ్యాంటమ్ లింపెన్స్ ఉండేటివి. సో బాత్రూంలో పడిపోవడము, లిటరలీ స్టైల్ సినిమా చూపిస్తారు చూడండి, బెడ్ నుంచి పడిపోవడం, అట్లా ఇట్ హ్యాపెన్స్. అంత పెయిన్ ఉంటుంది. మళ్ళీ బ్లీడింగ్స్ అవ్వడం, అవన్నీ చాలా ప్రెషర్ అండి. అండ్ నేను ఆ హాస్పిటల్ ఉన్నప్పుడే రియలైజ్, అంటే ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నేను తక్కువ అవ్వద్దు, నా కొడుకు దగ్గర నేను తక్కువ అవ్వద్దు. ఈ షుడ్ నాట్ ఫీల్. అంటే ఇవాళ రేపు పిల్లలు చాలా స్ట్రిక్ట్, అంటే స్ట్రిక్ట్ అంటే కూడా బులింగ్ ఎక్కువ. కొంచెం ఒక లోపం ఉన్నా కూడా దే పిక్ ఇట్ అవుట్. కిడ్స్ దీస్ డేస్ చాలా షార్ప్. సో అట్లాంటప్పుడు ఐ షుడ్ నాట్ బీ ఇన్ దట్ కేటగిరీ. వాడు గర్వంగా చెప్పుకోవాలి నా గురించి. అది నాకు ఎప్పటి నుంచో ఉండే. నిన్న ప్రోమో రిలీజ్ అయ్యాక కూడా మా వైఫ్ రాత్రి ఏడుస్తుండే. ఎందుకు ఏడుస్తుందంటే, నీ ప్లానింగ్ అప్పటి నుంచే ఉండేనా అంటది ఆమె. ఏ మ్యారేజ్ కన్నా ముందు నుంచి ఉందా అంటది. యా, దట్స్ ద ట్రూత్. ఎందుకంటే నేను 10 years పట్టింది నాకు ఈ స్టేజ్కి రావడానికి. సో ఆబ్వియస్లీ నేను ఎంత పర్ఫెక్ట్ ఉండాలా, అంటే ఎవరి దగ్గర మనం వంగి ఉండొద్దు.
ఎంతున్నా కూడా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ భగవంతుడు మోర్ ఒకటి ఇంపార్టెంట్. చేశాడు, కానీ అంతకు మించిన టాలెంట్స్ ఇచ్చాడు. మీరు మేబీ అన్ని బాగున్నా కూడా మీరు ఇన్ని చేయలేరేమో. చేయలేను అంటే అన్ని ఉన్నాయి కదా అని ఒక అది ఉంటుంది కదా ధీమా మనకి. ఉంటుంది. Yeah, సో ఈ ఒక్క ఇన్సిడెంట్ నిజంగా మీకు ఛాలెంజెస్ చేసింది. అంతే. ఎవ్వరూ చేయలేనివన్నీ మీరు చేయగలుగుతున్నారు. అన్నీ ఉండి చేయాలనుకున్న వ్యక్తి ఏమీ లేకున్నా ఉన్న ఒక చిన్న ప్రాబ్లం అయినా, చిన్నది కాదు చాలా బిగ్ థింగ్ ఇది, కానీ అన్నీ చేయగలుగుతున్నారు అవును. కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే స్కై డైవింగ్ కూడా చేశాను నేను. ఓ అందరు షాక్ అసలు అది చూసి కమ్ అంటారు. నేను ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, True. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓన్లీ Person మన గట్టిగా మైండ్ సెట్ గట్టిగా ఉందంటే. ఎందుకంటే స్కై డైవింగ్ పారాగ్లైడింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఎట్లా ల్యాండ్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుందా లేదా అని ఆలోచిస్తారు. బట్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి స్ట్రాంగ్ అండి. సూపర్ ఏది చేసినా కూడా దెన్ ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ దట్ లిమిట్. సూపర్. మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫిజికల్ కంటే కూడా. ట్రూ అండి. మీరు నమ్మరు, ఇది చెప్పొచ్చో తెలియదు. రీసెంట్గా నేను మన ప్రోమో బయటికి వచ్చాక నాది ఫుల్ ఎపిసోడ్ వచ్చింది కదా బయటికి. ఒక పర్సన్ నాకు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్, హీ కాల్డ్ మీ, హీ సెడ్ 200, తను ఇప్పుడు 200 kgs ఉన్నాడు పర్సన్. తను మౌనికతో చెప్తున్నాడు నాతో మాట్లాడిచ్చు, ఈరోజు స్పెషల్ డే అయిందంట ఆయనకి. ఏంటని అడిగితే టిల్ ఎస్టర్డే అసలు నాకు లెగ్లో చిన్న అంటే ఫ్రాక్చర్ అది అయింది. అప్పటి నుంచి హీ గాట్ యూస్ టు కంఫర్ట్ జోన్ బాగా. ఇక నా గురించి తన గురించి ఆలోచించుకోవడము, ఫ్యామిలీ అంటే నైస్ వర్కింగ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. తన గురించి పట్టించుకోవడం బంద్ చేశాడు. తను అంటుండే నేను ప్లేట్ కూడా నేను నా వైఫ్ తెచ్చిస్తేనే నేను చేయగడుకుంటుండే, దానిలో చార్జర్ కూడా తను తెచ్చిస్తేనే పెట్టుకుంటుండే అన్నాడు. దెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీ కాల్డ్ మీ టుడే. నిన్నటి వరకు నా సిచ్యువేషన్ అది. టుడే ఇట్స్ మై డాడ్స్ బర్త్డే. నేను మార్నింగ్ లేచి మా డాడీకి నేను బయటికి వెళ్ళి నేను చికెన్ తీసుకొచ్చి ఐ మేడ్ బిర్యానీ ఫర్ హిమ్. ఎవ్రీ టైమ్ ఐ వుడ్ గివ్ అ నార్మల్ విష్ టు హిమ్. దిస్ టైమ్ ఐ మేడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. ఐ కేమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ టుడే అన్నాడు. నాకు ఎంత అసలు లిటరలీ నాకు మైండ్ పోయింది. అంటే అట్లీస్ట్ యూ మోటివేటెడ్ సమ్ వన్ ఇన్ అ డే. అంటే అట్లా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది నాకు అసలు ఈరోజు. దట్ ఫెలో మేడ్ బై డే. ఇంకో పేరెంట్ కూడా కాల్ చేశారు. నేను ప్రోమోలో ఒక డైలాగ్ చెప్పాను ఏంటంటే, నా కొడుకు నన్ను చూసినప్పుడు నేను తక్కువ అవ్వద్దు అని చెప్పి అన్నప్పుడు ఫాదర్కి సన్కి మాటలు లేవంట. తను వాళ్ళ సన్న చాలా రోజులకి వాళ్ళ ఫాదర్తో మాట్లాడంట ప్రోమో చూసి. అంటే తను నాకు ఏడ్స్ కూడా కాల్ చేశాడు. తను ఎవరో కూడా తెలియదు నాకు. లిటరలీ ఖమ్మం నుంచి ఇక్కడ కాల్ వచ్చింది, ర్యాండమ్గా కాల్ అయి పిక్డప్. అండ్ తను అట్లా అనేసరికి అసలు నాకు ఏడు పాగలేదు తెలుసా. అంటే ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది నా కొడుకు నాతో మాట్లాడి, మీ వీడియో చూసి ఈరోజు మాట్లాడండి అంటే అసలు మైండ్ పోయిందండి అసలు. చూసారా ఎంత మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు మీరు. అదే అంటే మనము అనుకునేది ఇంకో విధంగా, కానీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది ఇంకో విధంగా. ఐ మీన్ అది ఇమ్మెన్స్ అండి అసలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ పర్సన్ అనిపిస్తుంది. సూపర్ సూపర్. మార్నింగ్ నుంచి అదే షేర్ చేస్తున్నావా, ఇడ్డు అవుతున్నాయి, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు తెలియదు. ముందు హ్యాండిల్ చేయాలి మరి, చాలా చేయాలి. చాలా కదండి అసలు. వెరీ బిగ్ ప్లాట్ఫామ్ లిటరలీ. ఉపయోగించుకుంటే మాత్రము కెమెరాస్ అది వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దానికి మించింది లేదు. అది తెలుస్తుంది మీ హ్యాపీనెస్. బికాజ్ ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. నేను ఎంత అన్నా కూడా తను నన్ను తిట్టినా ఏం చేసినా నా తండ్రి అంతే. సో ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ అందరికి ఉండాలి. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ దాకా రాలేము. అంతేగా. సో మీ స్టైల్లో ప్రేక్షకుల్ని ఓటింగ్ వెళ్ళాలన్నా, వైల్డ్ కార్డ్లో తీసుకోవాలి అన్నా మీ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో అడగండి. ఓకే. ఐ డ్రీమ్ ప్రేక్షకులారా, డైరెక్ట్ సోదరి సోదరమనులారా, ఇవ్వండి ఇదే కెమెరా. ఓకే. మీ గురించి చెప్తూ, మీ టాస్క్స్ ఏ విధంగా చేశారో చెప్తూ, మీరు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు ఉండాలో చెప్తూ అప్పుడు ఓటింగ్ అడగాలి. మా వాళ్ళు అంతా కాంప్రమైజ్ అవ్వరు. ఓకే. హాయ్ అండి, నా పేరు అలిగా ప్రసన్న కుమార్. సో మీరు నన్ను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి చూస్తూ వచ్చారు అండ్ నా గ్రాఫ్ కూడా చూస్తూ వచ్చారు మీరు. సో లైఫ్ అనేది ఒక అప్ అండ్ డౌన్ స్టేజ్ నుంచి ఒక స్టాటిక్ పొజిషన్కి వచ్చా ఇప్పుడు నేను. అండ్ నా బిగ్ బాస్ జర్నీ అనేది చాలా పెద్ద స్టెప్ అది నాకు. సో బయట ఎట్లాగో మీరు నా ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారు, నన్ను ఫాలో అవుతుంటారు అండ్ చాలా మటుకు సపోర్టివ్గానే ఉన్నారు ఇప్పటి వరకు.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకు వేయాలి అంటే ఆబ్వియస్లీ మీ సపోర్ట్ కావాలి నాకు దానికి. అండ్ నేను ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు నా ఎపిసోడ్స్ చూసాక కూడా యూ విల్ ఫీల్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మచ్ మోర్ థింగ్స్ అని చెప్పేసి. సో నాకు ఆ ఫుల్ పవర్ అనేది కావాలి నాకు. సో బిగ్ బాస్లోకి వెళ్ళాక కూడా ఐ కెన్ గివ్ ఆల్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో డాన్స్ చేయగలుగుతాను అండ్ ఐ కెన్ ఎంటర్టైన్ అండ్ ఐ ఈక్వల్ కాంపిటేటివ్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్. సో యా, ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ బిగ్ బాస్కి నన్ను వెళ్ళేలా చూడండి. ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్యూట్గా అడిగిన, ఇంత రిక్వెస్టింగ్గా అడిగారు. సో 100% బిగ్ బాస్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో అగ్ని పరీక్షలో అందరి హృదయాల్ని గెలుచుకున్నారు. సో BB9కి కూడా ప్రజల ఓటింగ్ని గెలుచుకొని, ప్రజల హార్ట్స్ని గెలుచుకొని 9కి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఓకే, సో మచ్. ఎంతోమంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ. ఎక్కడ వెనకటి వేయకుండా రైడ్స్ వెళ్ళడంలో కానీ, వెహికల్ బైక్తో 100 కిలోమీటర్స్ 100 అవర్స్లో కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళే టాస్క్ కానీ, మెయిన్ ఫిజికల్గా ఎంత హెల్తీగా ఉండొచ్చు అనే విషయంలో కానీ, డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ, మెచ్యూర్డ్గా థింక్ చేసే వే ఆఫ్ థింకింగ్లో కానీ, సో ఎంతోమంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. సో అలాగే ఉండాలి. ఎంతోమందికి మోటివేషన్గా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని కూడా నేను కోరుకుంటూ, మీ నెక్స్ట్ కెరియర్ కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.